త్వష్ట నిర్దేశించిన విధంగా వృత్రాసురుడి అధినాయకత్వంలో దానవ వీరులు అమరావతిని ముట్టడించారు. ఇంద్రుడి నాయకత్వంలో దేవసైన్యం ఎదురొడ్డి నిలిచింది. దేవదానవ మహాసంగ్రామం ప్రారంభమైంది. వృత్రాసురుడి సమర విన్యాసం ఇటు దానవ వీరులను అటు దేవవీరులను ఆశ్చర్యంలో ఉంచివేసింది. పరస్పరం ఆయుధాలు విసురుకోవడాన్ని ఆపివేసి ఇంద్ర వృత్రాసురుల ద్వంద్వ యుద్ధాన్ని తిలకిస్తూ ఉండిపోయారు వారు. ఇంద్రుడు సహస్ర సంఖ్యలో బాణాలు రువ్వుతున్నాడు. వృత్రాసురుడు ఆ బాణాలన్నింటినీ గుహలాంటి తన నోటితో ఆకర్షించి గడ్డిపోచలు మింగినట్లు అవలీలగా మింగివేయసాగాడు. ఇంద్రుడు సమధిక ఉద్రేకంతో వృత్రాసురుడి మీదకు విసురుతున్న రకరకాల ఆయుధాలకు అదే గతి పట్టుతోంది. పరిస్థితిని గ్రహించిన దేవసైన్యం ఇంద్రుడికి తోడుగా తమ ఆయుధాలను రువ్వడం ప్రారంభించింది. ఒక్కసారిగా తన వైపు దూసుకు వస్తున్న లక్షలాది ఆయుధాలను వృత్రాసురుడు నిర్లక్ష్యంగా స్వాహా చేస్తున్నాడు. తమ నాయకుడు చేస్తున్న మహాద్భుతాన్ని నేత్రపర్వంగా చూస్తూ నిలుచున్న దానవులు ఆపకుండా హర్షధ్వానాలు చేస్తున్నారు. ప్రతికూల పరిస్థితిని గ్రహించిన ఇంద్రుడు తన ప్రయత్నం వృధా ప్రయాసాన్ని గుర్తించాడు. మాతలి, రథాన్ని వెనుకకు మళ్లించు, ఇంద్రుడు ఆజ్ఞాపించాడు. ఇంద్ర, పారిపోతున్నావా? నిరాయుధమైపోయావు కదా, ఆయుధాలతో నువ్వు తిరిగి వచ్చేదాకా ఇక్కడే ఉంటాను అంటూ బిగ్గరగా అరిచి వికటాట్టహాసం చేశాడు వృత్రుడు. దానవ సైన్యంతో పాటు వచ్చి ఉపనాయకుడిగా వ్యవహరిస్తున్న విప్రచిత్తి వృత్రాసురుడి దగ్గరగా వచ్చాడు. వృత్రాసురుడు పలాయనం చేస్తున్న ఇంద్రుడిని చూపిస్తూ బిగ్గరగా నవ్వాడు. వృత్ర, ఇంద్రుడు పారిపోయాడు. స్వర్గరాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి ఇదే అదను, విప్రచిత్తి అన్నాడు. వృత్రాసురుడు తల అడ్డంగా ఊపాడు. శత్రువును సంహరించిన అనంతరమే అతని రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలి. ఇంద్రుడిని సంహరించి స్వర్గరాజ్యాన్ని పరిపాలించమని తండ్రి గారి ఆదేశం. ఇంద్రుడు దేవతలు విసిరిన సహస్రాధిక ఆయుధాలను స్వాహా చేశాను కదా, వాళ్ళు త్వరలో మరిన్ని ఆయుధాలతో వస్తారు. నిరాయుధుడిని చంపరాదు. ఈసారి ఇంద్రుడు రాగానే ఆయుధంతో పాటు అతడిని మృంగేస్తాను అన్నాడు వృత్రాసురుడు తన పథకాన్ని వివరిస్తూ. అప్పటిదాకా ఆ యుద్ధభూమిలోనే విందులతో వినోదాలతో కాలక్షేపం చేద్దాం. వృత్రాసురుడు మనకు అజేయుడు అని స్పష్టమైపోయింది. శక్తివంతమైన ఆయుధాలన్నీ అతగాడి వదన గహ్వరంలోకి దూరి మాయమైపోతున్నాయి. మార్గాంతరం ఉపదేశించండి గురుదేవా. జరిగినదంతా వివరంగా చెప్పిన అనంతరం బృహస్పతితో అన్నాడు ఇంద్రుడు. దేవరాజా, ప్రస్తుతం మన అధీనంలో ఉన్న వివిధ ఆయుధ సామాగ్రి వృత్రాసురుడితో సమరానికి చాలావరి తేలిపోయింది. అగ్నిగుండంలో సమిధలలోలాగా ఆయుధాలను వృత్రాసురుడి నోటిలో పడి నాశనమైపోయాయి. వృత్రాసురుడి ఆకర్షణ శక్తికి లొంగనిది, అతని శక్తికి మించినది అయిన అద్వితీయమైన ఆయుధం నీకు కావాలి, బృహస్పతి సాలోచనగా అన్నాడు. ఆ దివ్యాయుధం ఏది గురుదేవా? ఎక్కడుంది? ఇంద్రుడు ఆతృతగా అడిగాడు. నీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలిగిన మేధావి నేను కాదు, శ్రీ మహావిష్ణువు. గురుదేవా, దేవశ్రేష్ఠులను తోడు తీసుకొని నువ్వు నేను క్షీరసాగర మధ్యంలో శ్వేతద్వీపం మీద విశ్రాంతిగా ఉన్న విష్ణుమూర్తిని ఆశ్రయించుదాం, బృహస్పతి అన్నాడు. మనం లేనప్పుడు ఆ అసురుడు అమరావతిని స్వాధీనం చేసుకుంటే? ఇంద్రుడు సందేహం వ్యక్తం చేశాడు. మనం అంటే నువ్వు లేనప్పుడు. వృత్రాసురుడు అమరావతి ఛాయలకు రాడు. మీకు ఎలా తెలుసు? బృహస్పతి చిన్నగా నవ్వాడు. యుద్ధరంగం నుంచి నీ పలాయనం నిన్ను క్షేమంగా తిరిగి వెళ్ళనిచ్చిన వృత్రాసురుడి ఆలోచన సరళి చెప్తున్నాయి కదా. మరిన్ని ఆయుధాలతో నువ్వు రణరంగంలో పునఃప్రవేశం చేయాలని, నిన్ను దారుణంగా ఓడించి సంహరించాలని ఆ రక్కసుడి ఆలోచన అని నాకు అనిపిస్తోంది. అదీగాక నిరాయుధుడిని చంపకూడదన్న నియమము అతనికి ఉండి ఉంటుంది. అయినప్పటికీ గురుదేవా, ఇంద్రుడు సందేహిస్తూ ఏదో చెప్పబోయాడు. శత్రువు వాంఛించేది శత్రువు శిరస్సును, శరీర భాగాలను కాదు. అలాగే వృత్రాసురుడికి కావలసింది దేవసామ్రాజ్యానికి శిరస్సు అయిన ఇంద్రుడు. ఇతర దేవతలు అప్సరసులు కారు. నిన్ను సంహరించి
స్వర్గరాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న అనంతరం రాక్షస కులానికి తనకు ఊడిగం చేయడానికి అప్సరసలు దేవతలు అందరూ కావాలి అతగాడికి. మన వాళ్లకు హాని తలపెట్టడు. మీ వాదన యుక్తంగా ఉంది ఇంద్రుడు అర్థం చేసుకుంటూ అన్నాడు. తక్షణం సపరివారంగా శ్వేతద్వీపానికి ప్రయాణం కట్టు దేవరాజా బృహస్పతి అన్నాడు. ఇంద్రుడు బృహస్పతి విన్నవించిన అంశాలను శ్రీ మహావిష్ణువు మౌనంగా ఆలకించాడు. దయామయ, ఆ వృత్రాసురుడిని మీరే సంహరించాలి ఇంద్రుడు ఉద్వేగంతో అన్నాడు. నా ఖడ్గమైన పరంజయము, నా సప్తవర్ణాల ధనస్సు ఆ రాక్షసుడిని ఏమీ చేయలేకపోయాయి. విష్ణువు చిరునవ్వు నవ్వాడు. మీకు కావలసింది మా సహాయం. రుద్రుడు హోమాగ్నిలో జన్మించినవాడు. ఇప్పుడు ఉన్న ఆయుధాలతో ఎవ్వరమూ అతనిని జయింపలేము, సంహరించనూ లేము. దేవదేవ, ఉపాయం ఉపదేశించండి బృహస్పతి వినయంగా అన్నాడు. చెప్పానుగా, వృత్రాసుర సంహారానికి అసామాన్యమైన శక్తి కలిగిన ఆయుధం కావాలి విష్ణువు అన్నాడు. ప్రసాదించండి ఇంద్రుడు దోసిలి చాచుతూ అన్నాడు. విష్ణువు చిన్నగా నవ్వాడు. అది మా వద్ద లేదు, ఇప్పటిదాకా ఎవరి వద్ద లేదు. వృత్రాసురుడిని వధించడానికి ఒక వినూత్నమైన, విశిష్టమైన, విచిత్రమైన ఆయుధం నీ చేతిలో ఉండాలి. ఆ ఆయుధం రూపొందడానికి అవసరమైన మూలద్రవ్యం ఒకానొక మహర్షి వద్ద మాత్రమే ఉంది. ఆ మూలద్రవ్యం ఏది, ఆ మహర్షి ఎవరు? ఇంద్రుడి కంఠంలో ఆతృత పలికింది. మూలద్రవ్యం శరీర శల్యాలు. ఆ మహర్షి దధీచి. శ్రీ మహావిష్ణువు అన్నాడు. శరీరంలోని ఎముకలా? బృహస్పతి కంఠం ఆశ్చర్యంతో వణికింది. అవును, దధీచి ఎముకలే విష్ణువు అన్నాడు. ఆ ఎముకలతో దేవశిల్పాచార్యుడు విశ్వకర్మ ఆయుధాన్ని నిర్మించాలి. దానికి 1000 మొనలు, వాడి అయిన మొనలు ఉండాలి. స్వామి, చిన్న విన్నపం ఇంద్రుడు వినయంగా అన్నాడు. గజ, సింహ, శార్దూలాది జంతువుల ఎముకలు మరింత పటిష్టమైనవి కదా. విష్ణువు తల అడ్డంగా ఊపాడు. ఆయన ధరించిన స్వర్ణ కర్ణాభరణాలు అందంగా ఊగుతూ నీలవర్ణ కపోలాలకు బంగారు కాంతుల్ని పూశాయి. విశిష్టమైన ఆ ఆయుధం వజ్రం కన్నా కఠినాతి కఠినమైన మౌలిక ద్రవ్యంతో రూపొందాలి. దధీచి శరీరంలోని ఎముకలకు తప్ప మరెవరి ఎముకలకు, మరే జంతు శల్యాలకు వజ్రకాఠిన్యం లేదు. దధీచి బ్రహ్మ మానసపుత్రుడైన భృగు మహర్షి వరపుత్రుడు. విశ్వశక్తి సారం తన పుత్రుడిలో ఉండాలని భృగువు సంకల్పించాడు. ఆ కారణంగా దధీచి మహాశక్తివంతమైన బృహత్ శరీరంతో జన్మించాడు. బలిష్టమైన, పెద్దదైన అతని దేహంలో ఎముకలు పెద్దవి, బలిష్టమైనవి. మేము సూచిస్తున్న ఆయుధం పేరు వజ్రాయుధం. దానికి తగినవి ఒక్క దధీచి ఎముకలే. ఇంద్రుడు దయనీయంగా విష్ణువును చూసి అరచేతులు వెల్లకిలా తిప్పాడు. దేవా, ఇప్పటికే ఒక పర్యాయం బ్రహ్మహత్యా పాతకానికి గురి అయ్యాను. దధీచి మహర్షిని వధిస్తే. శ్రీహరి చిన్నగా నవ్వాడు. దధీచి జితేంద్రియుడు, తపస్సంపన్నుడు, మహాబలిష్ఠుడు. నువ్వు అతన్ని వధించలేవు, వధించే అవసరం కూడా లేదు. అతడి శరీర శల్యాలను యాచించు, వెళ్ళు, విజయోస్తు. ఇంద్రుడు, బృహస్పతి, దేవప్రముఖులు నమస్కరించి నిష్క్రమించారు. ఇంద్రుడు, బృహస్పతి విశ్వకర్మలతో కలిసి శోణనదీ తీరంలోని దధీచి ఆశ్రమాన్ని సమీపించారు. ఆశ్రమ వాతావరణం పరమ ప్రశాంతంగా ఉంది. సింహాలు, కుందేళ్ళు, పులులు, లేళ్ళు ఆడుకుంటున్నాయి. తమ కాళ్లకు చుట్టుకొని నాట్యానికి అవరోధం కల్పిస్తూ వినోదిస్తున్న సర్పాలను వెన్నమళ్ళు ముక్కులతో విడదీసి దూరంగా విసిరి ఆనందిస్తున్నాయి. వన్యమృగాల సహజీవనాన్ని సంతోషంగా పరికిస్తూ ఇంద్రాదులు ఆశ్రమ ప్రధాన ద్వారాన్ని దాటారు. అరుగు మీద నిటారుగా ఠీవిగా కూర్చున్న దధీచి శరీరాకారం వాళ్ళని అబ్బురపరుస్తోంది. వెడల్పాటి హృదయ భాగం, సన్నటి నడుం, బలిష్టంగా ఉన్న కాళ్ళు, చేతులు, భుజాల మీదకు వేళ్లాడుతున్న శిరోజాలు, మెరుస్తున్న గడ్డం, బోర్లించిన అరచేతుల్లా ఊపిస్తున్న కనుబొమలు, వాటి మధ్య సరిహద్దులా పొడిగాటి ముక్కు, ఎర్రటి పెదవులు, సగం మూసిన కళ్ళు. మహర్షి దధీచి మహోదయులకు నమస్కారాలు. దధీచి ముందు ఆగి ఇంద్రుడు నెమ్మదిగా అన్నాడు. దధీచి వెడల్పాటి కనురెప్పలు పైకి కదిలాయి. కాంతి గోళాల్లా ఉన్న పెద్ద పెద్ద కళ్ళు ప్రశాంతంగా చూశాయి.
నేను ఇంద్రుడిని. వీరు మా గురుదేవులు బృహస్పతి ఆచార్యులు. వారు దేవశిల్పాచార్యులు విశ్వకర్మ మహోదయులు. తమ దర్శనార్థం వచ్చాము, ఇంద్రుడు వినయంగా అన్నాడు. దదీచి చిరునవ్వుతో చేతులు జోడించాడు. దేవరాజు, దేవగురువు, దేవశిల్పి, నా ఆశ్రమం అదృష్టం చేసుకుంది. దయచేయండి, కూర్చోండి. దదీచి సమీపంలో అరుగు మీద ముగ్గురు కూర్చున్నారు. దేవతలు ఊరికే రారు. నా మీద అవసరమైందా, నా సేవ అవసరమైందా? దదీచి చిరునవ్వుతో అన్నాడు. శ్రీ మహావిష్ణువు మమ్మల్ని మీ దర్శనానికి పంపించారు. లోక కళ్యాణం కోసం మీ సహాయం అర్థించమన్నారు. ఇంద్రుడు వినయంగా అన్నాడు. లోక కళ్యాణానికి మా సహాయమా? దదీచి ఆశ్చర్యంగా అన్నాడు. నేను సర్వసంగ పరిత్యాగిని. ఈ శరీరం తప్పించి నాదన్నది ఏదీ లేనివాణ్ణి. ఈ సృష్టిలో మరెవరూ చేయలేని మహా సహాయాన్ని చేయగలిగిన మహామనిషి మీరొక్కరే అని ఆ శ్రీహరి వాక్కు. బృహస్పతి అన్నాడు. ఆ జగన్నియామకుడి మాటలు అంతరార్థం ఊహించలేను. చెప్పాను కదా, నేను సర్వసంగ పరిత్యాగిని. ఆర్య, మన్నించి అనుమతిస్తే మనవి చేస్తాను. ఇంద్రుడు చేతులు జోడించి అన్నాడు. శ్రీహరి ఆనతిని నాకు అందించు మహేంద్ర, దదీచి గంభీరంగా అన్నాడు. ఆదిదేవుడి ఆనతికి నేపథ్యం ఉంది. దానిని తమరు ఆలకించాలి. ఇంద్రుడు ప్రారంభించాడు. స్పష్ట యజ్ఞం ద్వారా వృత్రాసురుడనే మహాబలిశాలిని ఆవిర్భవింపజేసి దేవసామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకోమని తెచ్చగొట్టాడు అంటూ ఇంద్రుడు జరిగిన యుద్ధం గురించి, వృత్రాసురుడి భయానక పరాక్రమం గురించి వివరించాడు. అలాంటి లోకకంటకులను వధించాలి, దదీచి అన్నాడు. అందుకు అఖండమైన అద్వితీయమైన వజ్రాయుధం కావాలి. వజ్రం అనే ఆ విశిష్టమైన ఆయుధాన్ని మన విశ్వకర్మ రూపొందించాలి. వజ్ర కఠినమైన శక్తివంతమైన ఆ ఆయుధ నిర్మాణానికి అవసరమైన మౌలిక ద్రవ్యం తమ వద్ద ఉంది. మౌలిక ద్రవ్యమా? నా వద్ద? దదీచి ఆశ్చర్యంగా అన్నాడు. నాదన్నది నా శరీరం ఒకటే అని ఆ విష్ణుమూర్తికి తెలియకుండా ఉండదే? దదీచి ఆశ్చర్యంగా అన్నాడు. ఆర్య, ఆ శరీరమే, తమ దివ్య శరీరమే కావాలి మాకు. దదీచి గుబురు కనుబొమ్మలు మధ్యలో కలుసుకున్నాయి. నుదురు మీద ఏర్పడిన గీతలు ప్రశ్నార్థకాన్ని లిఖించాయి. మీ మహాదేహంలోని పావన అస్థికలను మీరు మా కోసం దానం చేయాలి. ఇంద్రుడు తలవాల్చుకుని గాద్గదికంగా అన్నాడు. మెల్లగా తలెత్తి చూశాడు. దదీచి మౌనంగా ముగ్గురి ముఖాలను పరిశీలనగా చూశాడు. ముగ్గురి నేత్రాలు చెమ్మగిల్లి ఉన్నాయి. ముగ్గురి ముఖాలు విచారణకి పట్టిన అద్దాల్లా ఉన్నాయి. దదీచి బిగ్గరగా నవ్వాడు. నవ్వుతూ ఉండిపోయాడు. ఇంద్రాదులు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. నవ్వు ఆపి దదీచి ముగ్గురిని చిరునవ్వుతో చూశాడు. మీ ముఖాల మీద వ్యధ ఘనీభవించింది. మీ కళ్ళల్లో వ్యధ ద్రవిస్తోంది. మీరు మోసి తెచ్చింది ఆ పరమపురుషుని సూచన. ఆయనకి మీ అవసరం గురించి తెలుసు. ఈ దదీచి భవితవ్యం గురించి తెలుసు. మీరు కోరుతోంది ఈ దేహానికి చెందిన ఎముకలను, ఆత్మను కాదు. నేను ఈ శరీరం కాదని, నేను ఈ శరీరంలోని అస్థికలు కాదని నాకు తెలుసు. ఆర్య, ఇంద్రుడు ఉద్వేగంతో అన్నాడు. పరమాత్మ సూచనలో మరో పరమార్థం కూడా ఉంది, దదీచి చిరునవ్వుతో అన్నాడు. శరీర శల్యదానం వల్ల ఈ దదీచి నామధేయం సృష్టి ఉన్నంతకాలం చిరస్థాయిగా శాశ్వతంగా నిలిచి ఉంటుంది. యుగ యుగాంతరాల అనంతరం కూడా జగాలలో నన్ను గుర్తు చేసుకుంటారు. ఉదారమైన దానానికి, ఉత్తమమైన త్యాగానికి నన్ను ఆదర్శంగా చెప్పుకుంటారు. అనితర సాధ్యమైన అనన్య సామాన్యమైన ఆలోచనా సరళి మీది, దేవగురువు బృహస్పతి ప్రశంసిస్తూ అన్నాడు. నా ఆలోచనలకు మూలము ఆ శ్రీహరి సంకల్పమే. అస్థికలను దానంగా కోరినందుకు మీ ముగ్గురికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఆర్య, ఇంద్రుడి కంఠంలో భావోద్వేగం ధ్వనించింది. దేవశిల్పాచార్యుడు విశ్వకర్మ చేతిలో నా అస్థికలు అఖండమైన ఆయుధంగా మారి లోక కళ్యాణ కార్యాలలో ఉపయోగపడటం కన్నా మహద్భాగ్యం మరేముంటుంది? దదీచి విశ్వకర్మ వైపు చిరునవ్వుతో చూస్తూ అన్నాడు. ఆర్య, నన్ను క్షమించాలి. మీరు అస్థికలను సేకరించే ప్రయత్నములో మీ అసువులను హరిస్తూ హతమార్చే శక్తి, ధైర్యము ఈ విశ్వకర్మకు లేవు. విశ్వకర్మ ఉద్రేకంతో అన్నాడు. దదీచి చిన్నగా నవ్వాడు. నా ప్రాణాలను మీరు తీయాల్సిన అవసరం లేదు, నేను తీసుకోను. ఇంద్రుడు, బృహస్పతి, విశ్వకర్మ దదీచి వైపు ఆశ్చర్యంగా చూశారు. యోగ మార్గములో నా ఆత్మను ఊర్ధ్వముఖం చేస్తాను.
అస్థిపంజరమైన ఈ శరీరాన్ని ఇక్కడే వదిలి ఊర్ధ్వలోకానికి తరలిపోతాను, దధీచి చిరునవ్వుతో అన్నాడు. దేహత్యాగం చేయబోతూ దరహాసాన్ని ముఖమండలం మీద పెద్ద పెద్ద కళ్ళలోనూ నాట్యం చేయిస్తున్న ఆ మహాధైర్యశాలిని ఇంద్రాదులు ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. దేవరాజా, దేవగురు, దేవశిల్పాచార్య, సెలవు. ఈ శరీరంలోని అస్థికలు మీవే అంటూ ఆకాశం వైపు చేతులు జోడించి దధీచి అరుగు మీద వెల్లకిలా పడుకున్నాడు. చేతులను కాళ్లను నిలువుగా చాచాడు. చెరగని చిరునవ్వుతో కళ్ళు మూసుకున్నాడు. ఇంద్రుడు, బృహస్పతి, విశ్వకర్మ అరుగు మీద నుంచి దిగి నిల్చున్నారు. ముగ్గురు ఆతృతగా దధీచినే చూస్తున్నారు. పొడుగాటి బలిష్టమైన శరీరం ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో దధీచి ఎదపైకి కిందికి కదులుతోంది. క్షణాలు గడుస్తున్నాయి. ముగ్గురు చూస్తున్నట్టే దధీచి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగిపోయాయి. ముగ్గురు ముఖాలు చూసుకున్నారు. బృహస్పతి ఆకాశం వైపు ఒకసారి చూసి వేళ్ల కణుపుల్ని బొటనవేలితో స్పృశిస్తూ ఏదో గుణించాడు. ఆయన చూపులు ఇంద్రుడి వైపు తిరిగాయి. మహర్షి దధీచి ధన్యజీవి. మహేంద్ర, యోగం ద్వారా ఆయన ఉత్క్రాంతి మరణం పొందారు. ఆ అద్భుత మహాప్రస్థానానికి ఆయన ఎన్నుకున్న ముహూర్తం మహత్తరమైంది. అవునా గురుదేవా? అవును. నీ వజ్రాయుధానికి ఆయన శల్యదానం చేసిన ముహూర్తం కూడా అదే. దివ్యమైన ముహూర్తం. నీ వజ్రాయుధానికి తిరుగు ఉండదు, బృహస్పతి ఉద్వేగంగా అన్నాడు. ఇంద్రుడు దధీచి పార్థివ దేహానికి నమస్కరించి విశ్వకర్మ వైపు తిరిగాడు. శిల్పాచార్య, గురుదేవులు చెప్తున్న ఈ శుభముహూర్తంలోనే దధీచి మహర్షి అస్థికలు సేకరించండి. అవశ్యం. దధీచి మహర్షి పవిత్ర అస్థికలతో నా శిల్పచాతుర్యాన్ని మేళవించి అద్వితీయమైన ఆయుధ వజ్రాన్ని నిర్మిస్తాను, విశ్వకర్మ సగర్వంగా అన్నాడు. ముగ్గురు దధీచి దేహం వైపు చూపులు మళ్లించారు. ఉన్నట్టుండి ఆయన దేహం నుండి చర్మము, మాంసము మాయమయ్యాయి. బలిష్టమైన అస్థిపంజరం వాళ్ల ముందు సాక్షాత్కరించింది.